బాలీవుడ్లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు విక్రాంత్ మాసే. 12థ్ ఫెయిల్ సినిమాతో హిట్ కొట్టి రీసెంట్గా సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంతగా అట్రాక్ట్ చేయలేదు. కానీ ప్రెజెంట్ అతడి చేతిలో 2-3 ఫిల్మ్స్ ఉన్నాయి. అయితే సడన్ గా ఓ అనౌన్స్మెంట్ చేశాడు ఈ యంగ్ హీరో. ఇంటికెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని, భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా బ్యాక్ టు బ్యాక్ హోమ్ అంటూ సోషల్ మీడియాలో ఓ నోట్ పంచుకున్నాడు. ఈ నోట్ విక్రాంత్ మాసేను ఒక్కసారిగా వార్తల్లో నిలిచేలా చేసింది. ఇంత కష్టపడి 37 ఏళ్లకే రిటైర్మెంట్ ఏంటి అంటూ ప్రశ్నించుకున్నారు బాలీవుడ్ ఆడియన్స్ అండ్ సినీ వర్గాలు. దీనిపై సెలబ్రిటీలు సైతం స్పందించటం స్టార్ట్ చేశారు. మీడియా కూడా హై లెవెల్లో ఎలివేషన్ ఇచ్చింది. దీంతో ఖంగుతిన్న విక్రాంత్ తూచ్ నేను ఆ మాట అనలేదు, జనాలే సరిగా అర్థం చేసుకోలేదు, కొంచెం రెస్ట్ కావాలి, అందుకే జస్ట్ బ్రేక్ తీసుకుంటున్నా, కానీ రిటైర్మెంట్ ఇవ్వట్లేదన్నాడు. కొంచెం హోమును మిస్ అయ్యా, అలాగే కాస్త ఆరోగ్యం కూడా సహకరించటం లేదు, లాంగ్ గ్యాప్ మాత్రమే తీసుకుంటున్నట్టు వివరణ ఇచ్చాడు ఈ హసీనా దిల్ రుబా నటుడు. మొత్తానికి సినిమాలతో కన్నా ఒక పోస్టుతో లైమ్ లైట్ లోకి వచ్చాడు విక్రాంత్. చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసి రెస్ట్ తీసుకోబోతున్నాడు. మరి ఇప్పుడు చెప్పిన మాట మీదే ఉంటాడో లేదా తూచని మళ్లీ మనసు మార్చుకుంటాడో అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.